చెప్పు కాదు చెప్పి అక్కడ ఫస్ట్ అడుగు నువ్వు ఎందుకు సీరియస్ ఎట్లా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అది ఛార్జింగ్ అవుతుంది. ఫోన్ కాల్ మాట్లాడితే వైఫై తర్వాత చెప్పు ఏం చెప్తాను నేను నువ్వు అంటే రీల్స్ అయితే మాట్లాడతాను. నేనేం చేయలేదు. కొడుతుంది ఇంకా కోపం వచ్చేస్తుంది. నేనేం చేస్తాను నేను చేశాను అంటే ఇప్పటికీ ఏం చేసింది నేనేం చేస్తానా నువ్వు అంటే అడిగి పండుకుంటానా నాకు చెప్పకుండా మళ్ళీ ఈ సస్పెన్స్ అయింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. నువ్వు అంటే పోయి అడిగి పడుకుంటా తెలుసా ఘోర కోపం అప్పుడు సీరియస్ అయ్యాలంటే అని సీరియస్ అనిపిస్తుంది. చెప్పు నువ్వు అంటే సీరియస్ అవుతుంది అడిగినా పెట్టుకో ఇప్పుడు అది చెప్పి అసలు మామూలు సెట్ అయితే ఇద్దరికి అసలే ఏంటిదా జోకా సీరియస్ మీరు చెప్పేది నాకు. ఏంటిదా జోకా సీరియస్ మీరు చెప్పేది నాకు. అంటే పోయి అడుగుతాంది నిజం తెలుసా అసలు సెట్ అయింది ఏడుతాంది. నాకు ఏడుపు వస్తుందిరా. నన్ను తిడతానురా. ఏమని తిడతాను నేను ఏది నాకు ఇగో ఒకసారి ఫోన్ ఎవరితోనో చాట్ చేస్తాను. ఎవరైనా అడిగితే చెప్పాలి. అదే ఎప్పుడు నేను మాట్లాడుకున్నాక ఎవరైనా అడిగితే చెప్పలేదు. ఫ్రెండ్ అన్నాడు. సెటిల్మెంట్ చేసి అదే అవుతుందారా నేను సీరియస్ గా చెప్తున్నా. నిజంగా చెప్తాను నమ్మకనా డిలీట్ చేసిండు ప్రూఫ్ లేదు. నెంబర్ నోటెడ్ చేసుకున్నా. నువ్వు అంటే ఫోన్ 2 సార్లు నేను పడుకున్నా. నైట్ 1-2 అవుతుంది. బాత్రూమ్ లో పోయి ఫోన్ మాట్లాడతాను. ఒక రోజు బయటకు పోయి మాట్లాడతాను. నాకు సడన్ గా తెలియబడి చేసరికి పక్కకు మనిషి లేడు. నేను పోయి రాత్రి ఫోన్ మాట్లాడతానా నీ కంటికి ఎట్లా పడుతుంది వేసేసాడు బాగా వేసేసాడు. అప్పుడు కూడా రాత్రి 2 గంటలు లేచిన తర్వాత నేను బాత్రూమ్ పోయి వచ్చిన తర్వాత ఎట్లుంటది నమ్మకు. నువ్వు నమ్మకు. ఆయన నన్ను ఇట్నే చేస్తాడు. నేను రమ్మన్నది ఎందుకు అనుకుంటాను ఇంత అర్జెంట్ గా. ఏందే నాకు అర్థమైతే అసలు స్టోరీ చెప్తాను. సీరియసా ఏమనంటే ఏంటో తెలుసా ఘోరంగా ఇబ్బంది చేస్తుంది. చెప్పు క్లారిటీ చెప్పు. ఎందుకు రమ్మని అనుకుంటాను. నార్మల్గా రమ్మన్నా బట్టిగా నువ్వు మా కాలంలో బట్టి ఎందుకంటే నువ్వు చెప్పు అసలు రాత్రి మాట్లాడతాను. వాష్రూమ్లో పోయి వచ్చిన బయట మాట్లాడతా. బయట ఎందుకు మాట్లాడినా నువ్వు ఆ రోజు నైట్ పోయి మాట్లాడినావా లేదా? మాట్లాడినా. ఎవరు అమ్మాయితో మాట్లాడినా. అమ్మాయితోనే మాట్లాడినావు. మాట్లాడలేదు. మరి నాతో ఒక్కసారి లేదు. అందుకే సీరియస్ అవుతాను. నువ్వు అంటే ఇప్పటికి నువ్వు అంటే సీరియస్ నేను నీ దగ్గర అంటే నీతోనే క్లోజ్ అయిపోతుంది. తర్వాత కాంప్రమైజ్ అవుతుంది వచ్చి నన్ను రమ్మన్నా. అందుకే మీ తమ్ముడు ఇంటికే అనమాట. ఇంకా మా డాడీనే రమ్మన్నా. ఇంక ఈడొచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకేం చెప్తాను కానీ మా డాడీ ఇంకా మంచిగా ఉంది. మరి నాతో మాట్లాడితే వెళ్తాయి కదా. మాట్లాడుకుని ఎందుకు మాట్లాడుకోవాలి? ఇంకా నీతో నేను మాట్లాడాలి. ఏమి నువ్వు ఫోన్ మాట్లాడినావు కదా. నేను బాత్రూమ్ అయితే పోయి వచ్చిన. నువ్వు అంటే నువ్వు ఏడ్చినావు అనుకో మస్తు గోమాతం తెచ్చాను. నేను ఎందుకు వెళ్తాను అనుకుంటాను. మెల్లగా వాళ్ళు రాత్రి తెలుసా 7 బాగా మాట్లాడినట్టు చెప్పింది నమ్మీరు మా ఊళ్ళు. ఇంకేమంటారు తెలుసా మస్తు నమ్మీరు
మా అల్లుడు మంచోడు అని చెప్పి చూసుకుంటారు. డిస్కషన్ ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నాడు బాగా మాట్లాడినట్టు నేను నమ్మనట. అరే మాట్లాడంటే నమ్మించి ఇక్కడ చేసే కథలు గీయను. అంత సినిమాలు అయితే నీకు ఎన్నిసార్లు అయితే నేను వట్టి బట్టినే సీరియస్ అయితే వట్టి బట్టినే మాట్లాడితే ఆగమనం అవుతుంది. ఎవరు బాగా అదే నీ మరి చెప్తుంది మరి ఇదైతే అంత మళ్ళీ లేదు నీ గురించి బట్టినే ఎందుకు నువ్వు అట్లా చెప్తావు నాకు అర్థమవుతుంది అసలు. అందరూ కథలు రోజు ఒకసారి వచ్చి అడిగింది ఏమేమి మీరు ఎందుకు పడతారని అడిగింది. మర్చిపోయినా అడిగిందా ఎప్పుడు? నువ్వు నైట్లో పెడతావు అది పొద్దున వచ్చినా నన్ను అడుగుతావు ఏమేమి ఎందుకు కదా వాళ్ళు పెడతారా ఇవన్నీ నీకు తెలుసా. నువ్వు అంటే బయటకు పోయి ఫోన్ మాట్లాడుతూ నేను ఫర్ సపోజ్ సాయంత్రం చెప్పేది ఫర్ సపోజ్ సాయంత్రం వాళ్ళు 5 గంటలకు అనుకుంటున్నారు చికెన్ తింటాం. చికెన్ తిన్న తర్వాత ఉల్లిగడ్డలు తీసుకెళ్తారు. ఉల్లిగడ్డ తినచ్చినాం అనుకో స్మెల్ వచ్చినాక నువ్వు బీర్ అయిన వాటది. అరే తాగడానికి నువ్వు అందుకే ఎన్నిసార్లు ఎప్పుడొస్తా అని చెప్పి అడుగుతాను కదా మీ తమ్ముడు అని చెప్పి. అంటే నేను ఏం చేసినా అని చెప్పి చెప్పుకుంటాను అసలు. ఏం చేయాలి వారానికి ఒకసారి అనేది అడుగుతాను. ఆ రోజు అమ్మాయితో ఫోన్ మాట్లాడాను అంటే అంటే నా మీద చీటింగ్ మాట తిడుతున్నాను. ఏమని చెప్పినాను పోయి అలాగే తిట్టుడంటే బూతులు తిట్టాను కోపడతావు కదా ఓ రెండు చెప్ప వదులుతుందని కూడా అన్న మర్చిపోయినా అన్న కోపం వచ్చిన వాళ్ళు ఏడ్చుకుంటా అలుక్కుంటా ఎట్లా మాట్లాడతారు తెలుసా? చిప్పు ఎట్లా అంటే ఇక మనసుని రెచ్చగొట్టుడే ఇక ఊరంగా ఉంటుంది అసలు. అట్లా కాదు అని చెప్తుంది. మాట్లాడతావని నేను రమ్మన్నా నన్ను అనడానికి కాదు ఇంకా నన్ను అంటే ఇంకైనా కదా అయితే నువ్వు అయినా అడుగుతావా నన్ను అంటావు నాకు అర్థం కాదు. నమ్మకపోతే ఎదురు నువ్వు ఎందుకు అట్లా అనుకున్నావు అసలు? మాట్లాడినా ఇంకా నీకు నమ్మకం అంటలేదు కదా నేను మాట్లాడాలి ఒకటేసారి మాట్లాడినా అది కూడా డైలీ నైట్లో మాట్లాడను. అంటే మాట్లాడిన ఎవరు బాగా అది కొలీగ్స్ వాళ్ళు కోలికి అయితే నైట్ బుద్ధున్నా అదే సరే అట్లా రెచ్చగొట్టుకున్న మాట్లాడితే అలా అవుతుంది. ఎట్లా ఒకసారి అయితే తెలుసా ఎట్లా ఎత్తుందంటే మనం ఎందుకు వెళ్తామని అట్లా వేసినప్పుడు అట్లా చెప్పు చెప్పు ఎందో లేదని చెప్పు. నువ్వు అట్టేప్పుడు ఏం చేస్తున్నావు నాకు అసలు నచ్చలే అసలు. నువ్వు గిన్ని సార్లు ఏడ్చుడు లేకపోతే మన తమ్ముడు ఇప్పుడు కొలీగ్ ఉన్నారు అనుకో నైట్ ఒక 2 minutes మాట్లాడతారా కొలీగ్ ఉన్నా నైట్ ఒక 2 minutes మాట్లాడతారా ఫోన్ కొలీగ్స్తో రెండు గంటలకు ల్యాప్టాప్ పోయినా నేను నువ్వు అట్లా లోపల ఎవరు మాట్లాడి ఎవరు మాట్లాడి ఎవరితో మాట్లాడి చెప్పు. నువ్వు ఈరోజు మాట్లాడి తెలుసు నెంబర్ సేవ్ చేసుకోలేదు తెల్లారి చూస్తే నెంబర్ లేదు నేను చెక్ చేసి ఫోన్ మాట్లాడతా అంటే నువ్వు వింటాను మరి అప్పుడే అడగలేదు ఈ నాకు సపోర్ట్ ఉండాలి కదా. మరి మీ డాడీ ఇప్పుడు మీ తమ్ముడు కూడా 50 చేస్తారు. అందుకే మామయ్య కూడా రమ్మన్నది నేను వాళ్ళిద్దరు కూడా మాట్లాడాలని నేను వాళ్ళిద్దరిని రమ్మన్నా. మా మమ్మీలో అంటే పచ్చి అని పిచ్చి పిచ్చి కథలు ఆడుకుంటే ఏం మాట్లాడతావు నీకు అర్థమైంది లేదు. వాళ్ళు సరే మాట్లాడింది ఆయన చేసేది తిట్టేది నన్ను నీకు 2 గంటలకు మాట్లాడలేదు ఈ టైంలోనే మాట్లాడాను. ఈ టైం నేను పడుకున్నాను అతను అయితే కాదే టైం ఇంపార్టెంట్ మాట్లాడినా మాట్లాడినా కొద్దిగా ఎట్లా అంటాను పర్చేజ్ వాళ్ళు నువ్వు నాకు తెలుసుకున్నాను ఇదికిద్దామని అది ఎందుకు సీరియస్ ఉంటుందని తమ్ముడు వస్తాను అని అనుకుంటాను. ఆల్రెడీ నేను ముందే చెప్తాం అనుకున్నా కానీ ఎందుకు మాట్లాడినావు నీకు కదా ఇది ఎక్కడిది నీకు కానీ ఎవరన్నా నీతో చెప్పు. నాకు తెలుసు నా సెల్ తీసుకుని మొత్తం అన్ని డిలీట్ చేసినావు కదా నిఖిత ఆనందంగానే ఎందుకు స్టాప్ అయినారు. అదే ఇది చెప్పా నీకెంతతో నువ్వు మాట్లాడి అంటే ఇంకో రోజు అదే నువ్వు కవర్ చేయకు బుక్ అయిపోయావు. ఎవరు బుక్ అయ్యారు? నువ్వే. అంత సినిమా లేదు నీకు ముందే చెప్పిన నేనేం మాట్లాడతలేనని. ఇప్పటికైనా వచ్చిన సెల్ చెక్ చేస్తాను కానీ వచ్చిన తర్వాత నువ్వు అందుకే చేస్తాను చెక్ చేస్తావా? అది అవునా చెక్ చేస్తా ఎందుకు చేయలేదు
సెల్ చెక్ చేశారంటే ఏదైనా వర్క్ చేసేటప్పుడు అని చెప్పి కూడా అనుకోవచ్చు నువ్వు. అదే వర్క్ పరంగా నువ్వు డే అంతా మాట్లాడుకున్నా నేను ఏమన్నా నా ముంగట మరి ఇన్ని రోజులు ఎవరు ఫోన్ చేసినా నా ముందు స్పీకర్ పెట్టి మాట్లాడేది మా అమ్మాయి ఇలా కూడా. ఇప్పుడు పర్సనల్ గా మాట్లాడతాను. పర్సనల్ ఎప్పుడు మాట్లాడతాను నువ్వు ఎప్పుడు చూసినావా? నేను చూస్తేనే కదా అనేది, కాకపోతే నేను చూసిన విషయం నీకు తెలియదు అంతే. నేను డైరెక్ట్ నేను అడిగాను ఆవిడ ఇవన్నీ ముచ్చట్లు పక్కన పెట్టి మనకు తిండి పెట్టింది కదా నీకు దాన్ని తెలుసు ఏంటిది అంటే నాకు డౌట్ రాని రోజు నెంబర్ సేవ్ చేసి పెట్టుకున్నాడు. నాకు డౌట్ వచ్చిందని ఆయన తెలిసినట్టుగా నెంబర్ డిలీట్ చేసి లేదు. మీకు దాని అసలు మాట్లాడతాను ఇంకా నటించకు, ఎందుకంటే నటిస్తాను. నటించడానికి ఏం లేదు, నువ్వు అట్టిగా క్రియేట్ చేస్తున్నావు. ముచ్చట నాకు అర్థమవుతుంది. నేనే క్రియేట్ చేస్తాను. నీకైతే 100 సార్లు చెప్పినా మీ తమ్ముడు మరి అప్పుడే చెప్పుకుంటే అయిపోతుంది కదా. నేను ఇంకా ఎందుకు చెప్తాను నాతో చెప్తే ఓ మంచోడు 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 అని ఇప్పుడు ఈడు కూడా నమ్మలేదు చెప్తే. ఇంకా నాన్నంటే ఇప్పుడు నా మన ఇద్దరమే గొడవడి నేను ఇంటికి పోతా అట్లా ఇట్లయితే ఆయన బంగారం ఆయన అది ఆయన ఇది అని చెప్తాను. నేను ముంగట మాట్లాడితే నేను నమ్మలేదు. నేను పోయి ఇంటికాడ చెప్తే వాళ్ళు నమ్ముతారా? ఇప్పుడు కూడా మీ తమ్ముడు నమ్ముతలేడు. నువ్వు ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? లే బాగా అది అంత గట్టిగా చెప్పదు. అట్లనే అంటే ఇప్పుడు అది నమ్ముతే నువ్వు ఒప్పుకుంటావా? అని ఎంతసేపు నమ్మలేదని ఇంకా నువ్వు కవర్ నేను కవర్ చేసేంత సినిమా చేసినావు కదా ఇన్ని రోజులు. ఏ ఫోన్ వచ్చినా నా ముంగటనే నువ్వు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడేది. ఈ మధ్య ఎందుకు కొత్తగా బయటకు పోయి మాట్లాడి బయటికి పోయి ఎప్పుడు మాట్లాడినా ఇక్కడ గంట సౌండ్ మాట్లాడినా చెప్పి చేసి మా శ్రీకాంత్ సార్ ఫోన్ చేసినప్పుడు కూడా మాట్లాడు ఇది జూమ్ చేయండి మా శ్రీకాంత్ సార్ అని నువ్వు కొన్ని చూపిస్తాను నేను చూపిస్తాను. 2-3 సార్లు నేను కిచెన్ నుండి కన్నారా అని నువ్వు ఫోన్ మాట్లాడకుండా బెడ్రూమ్ ఉన్నావు. వచ్చినా అస్సలు రాలేదు. ఇంకా రివర్స్ ఏం చేస్తున్నా నీకు అవసరమా అని నేనా నీ అవసరం అన్నది నువ్వు అంతగానే పోయి ఎందుకు అవన్నీ కాదు. నేను ఆడికి మా తమ్ముడు వచ్చినా నేను మా తమ్ముడితో వెళ్ళిపోతాను. పద్ధతులు మాట్లాడతావు నాన్న నువ్వు ఏం వెళ్ళిపోతావు? మరి నన్ను రమ్మ అన్నదే అందుకు. కాకపోతే ఇప్పుడు ఉట్టిగా రీజన్ లేకుండా పోయి నేనంటుంటే మీ వాళ్ళు నన్న మా వాళ్ళు నన్న ఇదంతా నాకు వద్దు. ఎట్లా మాట్లాడుతుంది ఎప్పుడు నాకు అర్థమవుతలేదు. ఇంకెట్లా మాట్లాడతారు? తిండి పెట్టిపోయామా ఏం పెట్టాలి? కాదు వచ్చిన కంటే కొద్దిగా తృప్తి లేకుండా టాపిక్ ఏం లేదు మొత్తం ఇవి చెప్తున్నామని పకోడీ తీసుకురా తింటాడు. నేను ఫస్ట్ మా ఆయన మా డాడీ రమ్మన్నా అందుకే ఇలా నచ్చటాలు లేదని నేను రమ్మన్నా. నువ్వు ఇప్పుడు ఈ కూడా మాట్లాడితే నువ్వు ఒప్పుకోలేదు. ఇంకా నా ఇచ్చిన రోజు పెట్టుకొని పోతే మీ వాళ్ళు మా వాళ్ళు ఏంటి పంచాయతీగా నేను చెప్పినా కానీ మాట్లాడారు చెప్పింది చెప్తే మాట్లాడితే ఎట్లా చెప్పు. ఇప్పుడు తమ్ముతో వెళ్ళిపోతా అని చెప్పి నువ్వు అనుకుంటున్నా. వెళ్ళిపోతే చెప్తా మీ వాళ్ళు చెప్తా. అరే మన ఇంటికి కాదురా కార్తీ ముత్తారనే పోవాలి. ఫస్ట్ మనం ముత్తారనే అక్కడ దింపితే అత్తమ్మలు చెప్తాను. ఇంట్లో ఫోన్ మాట్లాడతాను. అసలు నువ్వు ఎందుకు ఊహించుకుంటావు అట్లా నాకు అర్థమవుతలేదు కానీ. అరే నువ్వు ఊహించుకోవడం నేను విన్నా, నా చెబుతూ నేను విన్నా. ఇప్పుడు నీ బిహేవియర్ నాకు తెలియదా? ఇంతకుముందు ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నా? నేను ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా ఫోన్ వస్తే నువ్వు బయటకు పోడు, లేకపోతే నేను ఒకడు నువ్వు ఒకడికి ఉండు మాట్లాడి మాట్లాడినా కదా. ఇప్పుడు కొత్తగా మాట్లాడతాను స్పీకర్ లేకుండా. అంతకుముందు స్పీకర్ పెట్టుకుని కొత్త ఎవరో పేరు చెప్పినందుకు నువ్వు క్రియేట్ చేసి మాట్లాడుతున్నావు. అట్లా పేర్లు తీయాలి తెలుసా? బట్టి అనవసరంగా నిజంగా మీ తమ్ముడు నిజమే అనుకుంటాడు. నాకు తెలుసు కదా నువ్వు నిఖిత ఎందుకు స్మైల్ ఇచ్చినా చెప్పు. నీకు నవ్వుతుంది అన్నట్టు దొరికినాక అన్నీ బయటపడతాను పడ్డాక నవ్వుతుంది.
అడుగురా, నువ్వేం అడుగుతలేదు. ఏందిరా గూట్లో గుండ్రాయిలాగా గమ్మునుంటావేంది? మాట్లాడు. నాకు కూడా అర్థమైందండి. అదే నాకు మాట్లాడుతున్నాను అనిపిస్తుంది. తీరా నేను కూడా అన్ని క్రియేట్ నెంబర్ అమ్మాయి నిజంగా చిన్న చిన్న నేను చికాకు పడుకుంటా మనసులో చెల్లుకుంటా నేను మాట్లాడుతున్నాను. ఏం చెప్పినావు? అది నాకే కదా, ఎవరికి నచ్చలేదు. మరి ఒక్కదాన్ని చెప్పలేదు కదా. నేను చెప్పాలనే ఒప్పుకున్నా. అట్లా ఆలోచించాలి, ఒక మెచ్యూరిటీ వల్ల ఆలోచించాలి. ఏం చేసినా అంటే నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడినా నాకు సంబంధం లేదనుకుంటున్నాను. ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? అమ్మా ఆయన పర్సనల్గా 2 గంటలకు నేను ల్యాట్రూమ్లో పోయి మాట్లాడలేదు. నేను ల్యాట్రూమ్లో పోయినా కానీ ఫోన్ మాట్లాడలేదు. సెల్ పట్టకపోతే మాట్లాడినట్టేనా? సరే సెల్ పట్టకపోయినా మాట్లాడినట్టేనా? కవర్ చెయ్యకు, అదే నువ్వు కవర్ చెయ్యకు, నువ్వు మాట్లాడు. నాకు కానీ ఇంత అన్నీ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఆకలి అవుతుంది అన్నాడు, అది ఆకలి కాస్త తగ్గుతుంది. మాట్లాడు అంత బాధపడి నాకు అమ్ముతుంది. అదే ఎక్కువ. అరే ఇప్పుడు నువ్వేమంటావు? ఇప్పుడు నన్ను తీసుకోదా? తీసుకోవా? నువ్వేం మాట్లాడు, నువ్వేం మాట్లాడు. ఆయన చెప్పినది నమ్ముకుంటుండు, గిట్లనే ఉంటు. నేను మాట్లాడినా కత్తి చెప్పుకోవాలి. నువ్వు ఇక నాకు ఇదంటే మాట్లాడబోతున్నా అమ్మాయితో మాట్లాడు. అరే కొలితో మాట్లాడినా చెప్తున్నా అర్థం నుంచి ఎక్కువ మాట్లాడలేదు కదా. ఎవరితో మాట్లాడు చెప్పు. నేను మాట్లాడలేదు, నీకు ఎవరో కూడా తెలియదు. నాకు నెంబర్ డిలీట్ చేసిన మరి కదా. ఈ నెంబర్ డిలీట్ చేసిన అంటుంది. నెంబర్ మాత్రం నెంబర్ చూసినాను. నేను చూసిన నిఖిత నుండి ఒక్కరోజు అనిపించింది. ఆయన కనుమానం వచ్చిందో మరి ఏమైందో తెలియదు. ప్రాంక్ ఇట్లే నాకు అర్థం కాదు. దెబ్బ తాకిందా? తలకాయ లేదు, మాటలు లేదు. నాకు దెబ్బ తాకినా ఇప్పుడు పిచ్చా నీకు? నాకు అర్థం కాదు. ఇట్లా 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 కూల్ ఇట్లా 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 తలకాయ లేదు, మాట లేదు. నీ కోపం మొత్తం పోవాలని కోపం కాదు, నేను నిజం చెప్తాను. అమ్మ నీవి ఇప్పుడు వచ్చేది నాకు అంత లోపల అంత అర్థమవుతుంది. చెప్తున్నా కదా, అందుకే అడుగు అడుగు అడిగి తలకాయ లేదు. మరి ఏ విషయం చేయాలి, ఏ విషయం చేయాలి లోపల ఎంత టెన్షన్ అవుతుంది అనుకున్నావు నీకు? ఏ బంద్ అయిపో. ఏ విషయం చేయాలి తెలియదా నీకు? ఇంత కూడా అదే బాగా ఇంకా సీరియస్ అయితే పరిస్థితి ఏంటి? బాబు కూడా తెలుసు కదా. చాలా పెట్టుకో. మంచి గరం పెట్టు. ఎంత గరం? ఎంత గరం రా? నిజం తలనొస్తుంది. మీరు క్లోజ్గా ఉండి పొద్దున నిలబెట్టుకుని నచ్చదు. అన్ని సెట్ కాదు కదా. నేను కూడా అసలు అదే అనుకున్నా. కొంచెం చిరాకు పడతాను కదా, చిరాకు పడతాను కదా. నిజంగా నాకు లోపల ఎట్లా అయింది తెలుసా? ఒక్కోసారి గిత గిట్ల ఎందుకు గిక్కుతాను అనుకుంటాను. అనుకుతా నీ చేతులు వింటా అంటే. సారీ బ్రో. సర్ప్రైజ్ ఓరా నువ్వు చెయ్యరా. మమ్మీ చెప్పింది కానీ మనకు అంత బాగా ఇప్పుడు వాళ్ళు ఉన్నారు అని. ఎట్లా తెలుస్తుంది? అరే నార్మల్ ఎట్లా తెలుస్తుంది చెప్పు. ఇప్పుడు నువ్వు అటు తిరిగి ఉన్నప్పుడు బాగా ఏడవకు. నువ్వు ఎందుకు ఏడుతావు అంటే మరి ఏడుతుంది కావచ్చు, నిజమే కావచ్చు. మళ్ళీ నువ్వు శ్వేత బాగా ఆమెతో మాట్లాడలే అంటే ఇంకోటితో మాట్లాడింది కదా. అంకిత నిగితలు మర్చిపోడు. ఇక నేను అప్పుడప్పుడు అనలేదు నిఖిత శ్వేత అని. డాడీకి ఇట్లా
నేను ఇంకా నమ్మింది ఏంటంటే మామయ్య రమ్మన్నా డాడీని రమ్మన్నా దీని గురించి పని ప్లాన్ చేసుకుంటే కడగొస్తే ఫస్ట్ వీలు కాదు కదా, వాళ్ళని రమ్మన్నా కదా. మళ్ళీ నేను వచ్చిన కానీ కొంచెం కరెక్టాను కదా నువ్వు అంటే ప్రీ ప్లాన్ అన్నట్టు ఫస్ట్ నుంచి కాదే ఇదంతా డెడికేషన్ గిదా మీద పెడితే ఈ బాడీకి జాబ్ రాదు కూడా. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. మధ్యాహ్నం ప్లాన్ వేసుకున్నాం. నువ్వు అసలు ఏమేద్దాం మంది ఉన్నప్పుడు అనుకున్నాం ప్లాన్ చేద్దాం. పోయి కాళ్ళ మీద పడదాం బాబాని కాళ్ళ అరే ఇక ఎమోషన్ టచ్ చేస్తా నువ్వు నిజంగా ఏమన్నా అనుకుంటాడు ఏది పోయి కాళ్ళను మొక్కుతా. నువ్వు రియాక్ట్ అయిపోయేసరికి అంటే నేను రివర్స్ లో ప్రాంక్ ఇట్లా చేస్తానేమో అనుకున్నా తెలుసా. నేను రియాక్ట్ అయితే మళ్ళీ నిజమా నేను అందుకే నేను ఇట్లా ఏమంటున్నా పోయి అడుగు అడుగు అటు పోయినప్పుడు సరే అన్నమాట. సారీ దెబ్బ కొడదా సారీ ఇంకా ఘోరం ఇంకా బాబుని కొట్టేది అటు రియాక్షన్ ఉండాలి నా మీదేంద్రా. అదే ఏం కాదు నువ్వు ఈ కళ్ళలో నీళ్ళు వచ్చినాయి ఒక్కసారి నీ హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్